హలో ఫ్రెండ్స్, ఇదైతే మా పాప బర్త్డే రోజు వ్లాగ్ అండి. ఈసారి బర్త్డేని సింపుల్గానే చేసుకుంటున్నాము. ఊళ్ళో ఉండుంటే కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాము. ఈ ఇయర్ కుదరక ఇంకెక్కడే చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ చూడాలి ఎలా చేస్తామన్నది. బర్త్డే ముందు రోజు కొంచెం హడావిడిగా ఉంది అండ్ కొన్ని పనులు కూడా ఉన్నాయని చెప్పి పిండి అయితే రుబ్బలేదండి. ఆ రోజు నైట్ పప్పు నానబెట్టాను. చుట్టాలు వస్తానన్నారని నెక్స్ట్ డేకి టిఫిన్స్కి యూజ్ అవుతాయని దోశలకైతే పప్పును నానబెట్టాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే చుట్టాలు వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. మార్నింగ్ టిఫిన్స్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కానీ. ఇప్పుడైతే పిండిని మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా చాలా పనులు చేయాలి. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసి మాప్ పెట్టాలి. ఇల్లు క్లీన్ చేసేసాను, మాప్ పెట్టేశాను. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి సింపుల్గా అయిపోయే సేమియా పాయసం చేయాలి. ఏ అకేషన్ అన్నా మనం ముందు చేసుకునేది అదే కాబట్టి. పాప త్వరగా లెగిసేలోగా ఇప్పుడైతే పాయసం అయితే చేసేస్తున్నాను. నాకు తెలిసి ఈరోజు మా పాప అయితే త్వరగా లెగదు. ఎందుకంటే మేము బయటకు వెళ్తాం కాబట్టి. బయటకు వెళ్ళే రోజు లేదంటే ఏదన్నా పని ఉంది అంటే అసలు త్వరగానే లెగదు. లేదంటే ఎర్లీ మార్నింగే లెగిసి కూర్చుంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే మా పాపని జాయిగా లేపి తీసుకొచ్చారు. ఇప్పుడైతే తనకి స్నానం చేపించాలి. ఒక పక్కనైతే సేమియా అవుతుంది, ఇంకొక పక్కనైతే హాట్ వాటర్ పెట్టేశాను. ఇక్కడైతే సేమియా పాయసం అయిపోయింది. ఇప్పుడైతే స్నానం చేపించేసి రెడీ చేసి పూజ చేపించి ఇప్పుడైతే గుడికి తీసుకుని వెళ్ళాలి. మా పాపనైతే రెడీ చేసేసాను. ఇప్పుడైతే ప్రసాదం దేవుడికి పెట్టి పూజ చేసేసుకోవాలి. ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే మాకు దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మేము గుడికి వచ్చేసాము. 3 ప్రదక్షిణాలు చేస్తున్నాము. తర్వాత శివుడికి నందికి వాటర్ వేసాము. నేను మా హస్బెండ్ అండ్ మా పాప చేత కూడా వేపించాము. ఈ విధంగా వాటర్ వేసాక కొన్ని వాటర్ని తీసుకుని తలపైన చల్లుకున్నాము. తర్వాత గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. మధ్యలో అయితే టిఫిన్ తీసుకున్నాము. ఇంకెలాగా మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అవుతుంది, ఇంక టిఫిన్ వేసే టైం లేదు. పాప అయితే ఇంటికి వచ్చాక ఇంకా లోపలికి రానంటుంది, బయటికి వెళ్దాం అంటుంది. మార్చి వెళ్దాం అని బయటే నుంచుంది. ఇంకా మంకీ వస్తుంది అనగానే లోపలికి పరిగెట్టుకుని వచ్చింది. బయట తిరగడం బాగా అలవాటు అయిపోయింది ఈ బుడ్డి పిల్లకి. వచ్చేటప్పుడే టిఫిన్ తెచ్చేసుకున్నాము, బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు టైం అయిపోతుందని చెప్పి. అప్పటికే కొంచెం లేట్ అయ్యింది. ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మా పాప నన్ను లంచ్ ప్రిపేర్ చేయనివ్వదు. నా ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. 9:30 లోపులోనే నేను వంట కంప్లీట్ చేయాలి, లేదంటే మా పాప నన్ను ఏం పని చేసుకోనివ్వదు. ఇప్పుడైతే కొన్ని బొమ్మలు, బుక్కు, పెన్ను ఇచ్చాను వాటిలతో ఆడుతుందని. కానీ ఏం చేస్తుందో తెలియదు. నన్ను వంట చేయనిస్తుందో లేదో అనుకున్నాను, కానీ బాగానే చేయనిచ్చింది. ఇక్కడైతే సింపుల్గా వెజ్ బిర్యానీ చేశాను. ఇది ఎలా చేయాలన్నది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెజ్ బిర్యానీ రైతాతో తినేసాము. అయితే మా హస్బెండ్ లంచ్కి వచ్చారు. లంచ్ చేసేసాక ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాము. అపార్ట్మెంట్లో ఉన్న కొంతమందిని అయితే పిలుచుకున్నాము కేక్ కటింగ్కి రమ్మని. హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తా ప్లెయిన్ కేకు, కాజు బర్ఫీ స్వీట్ తీసుకొచ్చారు. ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. వచ్చిన ఫ్రెండ్స్కి ఇంటికి ఇవ్వడానికి, ఇంకా కొంతమంది నైబర్స్కి ఇవ్వడానికి. జిప్లాక్ కవర్స్లో ఒక ప్లెయిన్ కేకు, కాజు బర్ఫీ, 2 బిస్కెట్ ప్యాకెట్స్, 4 చాక్లెట్స్ ప్యాకింగ్ చేస్తున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళకి ఈ విధంగా ఇవ్వడానికి. ఈ విధంగా ప్యాకింగ్ చేసేసి అన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే డెకరేషన్ చేయాలి. కొంచెం సింపుల్గానే చేస్తున్నామని చెప్పాను కదా. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే బెలూన్స్ కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మా హస్బెండ్ డెకరేషన్ చేసి బయటకు వెళ్ళారు. సమోసా అండ్ కేక్ ఆర్డర్ ఇచ్చారు, అది తీసుకుని రావడానికి. ఇక్కడ నేను రెడీ అయిపోయి మా పాపను కూడా రెడీ చేసేసి తనకి కొంచెం ఫుడ్ కూడా తినిపించేశాను. ఇంకా వచ్చిన గెస్ట్లకి స్నాక్గా పెడదామని స్వీట్ కార్న్ సమోసా, ఆనియన్ సమోసా తీసుకొచ్చారు. అండ్ కూల్ డ్రింక్స్ కూడా నేను మార్నింగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా కేక్ కూడా తీసుకుని వచ్చారు. ఎలా ఉందో చూడాలి. కేక్ అయితే సూపర్ టేస్టీగా ఉంది, బటర్ స్కాచ్ ఫ్లేవర్. మా పాప బర్త్డే అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాము. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.